ఎక్కువని చెప్పి వార్తలు వస్తుంది కదా. కల్తీ మందు కాదు కానండి, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాణ్యమైన మందు ఇస్తామని ఈ ఈ గవర్నమెంట్ అయితే చెప్పింది. నాణ్యమైన మందు ఎక్కడుంది? అసలు ఎప్పుడు ఇచ్చారు నాణ్యమైన మందు? ఇప్పుడు అనేక చోట్ల పలు విధాలైన కొన్ని కొన్ని ఊళ్ళలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలుగుతున్నారు. బీర్లు కల్తీ, చీప్ క్వార్టర్లు కల్తీ, అన్నీ 100 రూపాయలకి 90 రూపాయలకి మందులు అని చెప్పారు. అవన్నీ నీళ్ళ మందులేగా, కల్తీ మందులేగా. క్వాలిటీ మందు ఎక్కడుంది? లేదు కదా. ఎందుకు ఇచ్చినట్టు ఈ గవర్నమెంట్? హామీ ఇచ్చినప్పుడు నెరవేర్చుకోవాలి కదా. హామీ నెరవేర్చలేనప్పుడు హామీలు ఇవ్వటం అనవసరం. అసలు మద్యం అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉందన్నమాట. సామాన్యుడు కొని ఆరోగ్యం పాడైపోతుంది, డబ్బు పాడైపోతుంది. అన్ని రకాలుగా సామాన్యుడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా సరే నాణ్యమైన మందు ఇస్తానన్న విషయంలో చొరవ చేసుకొని కల్తీ మద్యాన్ని తీసి మంచి మద్యం అమ్మేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నా మనవి. చూస్తున్నారు కుటీర పరిశ్రమలాగా ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క నారావారి సారా దొరుకుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది నిజమే. ఎనీ టైం మందు ఎక్కడ కావాలంటే అక్కడ మందు అన్నట్టు. ఒక రోడ్లోనే 4-5 వైన్ షాపులు, 4-5 బార్ షాపులు అన్ని రకాలుగా ఉన్నాయి. మరి ఇంకెక్కడ? అసలు పిల్లలు స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి, కాలేజ్ దగ్గరలో ఉన్నాయి. వీళ్ళందరినీ మనం ఏంటంటే దానికి ఎడిట్ చేయడానిక ఏంటి? మరి దానికి అర్థం లేదు. అది అర్థం చేసుకోవాలి కదా మరి గవర్నమెంట్. గతంలో గవర్నమెంట్ ఒక టైమింగ్ అనేది ఉండేది. మార్నింగ్ 11కి అట్లా స్టార్ట్ చేసేవాళ్ళు, 9-9:30కి అట్లా క్లోజ్ అయిపోయేది. అది ఇప్పుడు కూడా టైమింగ్ అయితే ఉంది, బోర్డు అయితే ఉంది, టైమింగ్ బోర్డు అయితే ఉంది. రాత్రి 12 అయినా దొరికితేనే ఉంటుంది. షట్టర్ కొడితే మందు అందుతుంది, అంతే.